నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. సినిమా తారలైనా, రాజకీయ నాయకులైనా, సైనికాధికారులైనా చివరికి అందరూ మనుషులే. వాళ్ళ జీవితాల్లో జరిగే సంఘటనలు ఒక్కొక్కసారి వ్యక్తిగత స్థాయిని దాటి దేశాల మధ్య సంబంధాల వరకు ప్రభావం చూపిస్తాయి. అలాంటి ఒక కీలకమైన ఘటన అమెరికా ప్రతినిధి బృందం భారత సైన్యంలో అత్యంత ముఖ్యమైన విభాగమైన పశ్చిమ ఆర్మీ కమాండ్ను సందర్శించడం జరిగింది. హర్యానాలోని చండీ మందిర్లో ఉన్న ఈ ప్రధాన కార్యాలయానికి అమెరికా రాయబారి మరియు ఇండో పసిఫిక్ కమాండర్ రావటం కేవలం ఒక సాధారణ పర్యటన కాదు. ఇది అమెరికా, భారతదేశాల మధ్య బలపడుతున్న రక్షణ సంబంధాలకు ప్రతీకగా నిలిచింది. అలాగే పాకిస్తాన్కు మాత్రం ఇది ఒక హెచ్చరికలా మారింది. ఈ పర్యటన జరిగిన ప్రదేశం చండీ మందిర్. ఇది చండీగఢ్కు సమీపంలో ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం పాకిస్తాన్ సరిహద్దుకు కేవలం సుమారు 250 కిలోమీటర్ల దూరంలోనే ఉండటం వల్ల వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. భారత సైన్యంలో పశ్చిమ కమాండ్ అంటే పాకిస్తాన్తో సరిహద్దు ఘర్షణలకు నేరుగా బాధ్యత వహించే ప్రధాన యుద్ధ విభాగం. అలాంటి కమాండ్ను అమెరికా నుంచి వచ్చిన అత్యున్నత స్థాయి సైనిక అధికారి సందర్శించడం ప్రపంచ రాజకీయాల్లో గట్టి సంకేతంగా పరిగణించబడింది. ఈ పర్యటనలో పాల్గొన్న వారిలో ముఖ్యులు సెర్గియో గోర్, అలాగే శామ్యూల్ జే పాప్రో. వీరికి భారత పశ్చిమ కమాండ్ జనరల్ అయిన మనోజ్ కుమార్ కటియార్ స్వాగతం పలికారు. పశ్చిమ కమాండ్ భారత సైన్యంలో అత్యంత శక్తివంతమైన విభాగాలలో ఒకటి. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కీలక ప్రాంతాలను ఈ కమాండ్ పర్యవేక్షిస్తుంది. భూభాగం సూటిగా ఉండటం వల్ల ట్యాంకుల కదలికలు, భారీ ఫిరంగి దాడులు చేయడానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది. అందుకే పాకిస్తాన్తో ఏ చిన్న ఘర్షణ జరిగినా మొదట స్పందించేది ఈ పశ్చిమ కమాండ్నే. ఈ పర్యటన సందర్భంగా అమెరికా ప్రతినిధి బృందానికి పశ్చిమ కమాండ్ కార్యాచరణ బాధ్యతలు, సైనిక సిద్ధత, గత యుద్ధ అనుభవాలు, ప్రస్తుత భద్రతా పరిస్థితులపై విస్తృతంగా వివరించారు. ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ సరిహద్దు దాటి రెచ్చగొట్టే చర్యలకు ప్రతిస్పందనగా భారత సైన్యం క్రమబద్ధమైన సైనిక చర్యలు చేపట్టింది. అణు ఆయుధాల భయం ఉన్నా కూడా పరిమిత స్థాయిలో సంప్రదాయ యుద్ధం చేయగల సామర్థ్యం భారతదేశానికి ఉందని ఈ ఆపరేషన్ ద్వారా ప్రపంచానికి చూపించింది. ఆపరేషన్ సింధూర్లో పశ్చిమ కమాండ్ కీలక పాత్ర పోషించింది. భూసేన, ఫిరంగి దళాలు, గూఢచర్య విభాగాలు అన్నింటినీ సమన్వయం చేస్తూ 5 రోజుల పాటు సైనిక చర్యలు సాగాయి. ఈ సందర్భంలో శామ్యూల్ పాప్రో భారత సైన్యాన్ని బహిరంగంగా ప్రశంసించారు. యుద్ధ అనుభవం ఉన్న అమెరికా కమాండర్ నుంచి వచ్చిన ఈ మాటలు భారత సైనిక సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా భావించబడ్డాయి. అదే సమయంలో పాకిస్తాన్పై ఒక రకమైన పరోక్ష విమర్శగా కూడా ఈ వ్యాఖ్యలు మారాయి. ఈ పర్యటన పాకిస్తాన్లో కలకలం రేపింది. ముఖ్యంగా అక్కడి ఆర్మీ చీఫ్ అయిన అసీం మునీర్కు ఇది తీవ్రమైన ఆందోళన కలిగించింది. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పటి నుంచో అమెరికాతో తమకు ప్రత్యేక సంబంధాలున్నాయని చెప్పుకుంటూ వస్తోంది. కానీ ఇప్పుడు అమెరికా స్పష్టంగా భారతదేశాన్ని ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా చూస్తోందనే విషయం ఈ పర్యటన ద్వారా బహిరంగంగా బయటపడింది. రావల్పిండిలోని సైనిక వర్గాలు ఈ పరిణామాన్ని తమకు వ్యతిరేకంగా మారుతున్న వ్యూహాత్మక సమతుల్యతగా భావిస్తున్నాయి. అమెరికా రాయబారి సెర్గియో గోర్ కూడా ఈ పర్యటన ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పారు. భారతదేశంతో తమ రక్షణ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని ఆయన వెల్లడించారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత కోసం అమెరికా, భారతదేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతుండటం, పాకిస్తాన్లో రాజకీయం అస్థిరత ఉండటం, ఆఫ్ఘనిస్తాన్ పరిణామాలు వంటి అంశాలు అమెరికాకు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే ఈ ప్రాంతంలో స్థిరమైన, నమ్మకమైన భాగస్వామిగా భారతదేశాన్ని అమెరికా చూస్తోంది. ఈ పర్యటన తర్వాత దేశీయంగా కూడా రాజకీయ చర్చలు మొదలయ్యాయి. శివసేన యూబీటీ నాయకురాలు ప్రియాంక చతుర్వేది ఈ పర్యటనపై విమర్శలు చేశారు. భారత జాతీయ ప్రయోజనాలు అమెరికా అభిరుచులకు అనుగుణంగా మారుతున్నాయేమో అనే సందేహాన్ని ఆమె వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని ప్రకటనల ద్వారా ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించింది. అయితే సీనియర్ సైనిక అధికారులు మాత్రం ఇలాంటి పర్యటనలు కొత్తేమీ కాదని, గతంలో కూడా మిత్ర దేశాల సైనికాధికారులు భారత సైనిక కేంద్రాలను సందర్శించిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. ఇదంతా అక్టోబర్ 2025లో ప్రకటించిన అమెరికా భారత మేజర్ డిఫెన్స్ పార్ట్నర్షిప్ విధానంలో భాగమే అని భారత రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ విధానంలో భాగంగా రెండు దేశాలు రక్షణ రంగంలో సాంకేతిక సహకారం, ఆయుధాల తయారీ, ఉమ్మడి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇటీవల డిఆర్డీఓ ప్రధాన కార్యాలయంలో ఉమ్మడి సాంకేతిక బృంద సమావేశం కూడా జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు అమెరికా రక్షణ శాఖ అధికారి పీట్ హెగ్సెత్ మధ్య కుదిరిన 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం ఈ సంబంధాలకు మరింత బలం చేకూర్చింది. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో చూస్తే చండీ మందిర్ పర్యటన కేవలం
కేవలం ఒక సైనిక సందర్శన కాదు, ఇది ప్రపంచ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుకు సంకేతం. అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ను ద్వితీయ స్థాయి భాగస్వామిగా చూస్తూ భారతదేశాన్ని ప్రధాన వ్యూహాత్మక మిత్రదేశంగా భావిస్తోంది. ఇది పాకిస్తాన్కు అసౌకర్యంగా ఉన్నా భారతదేశానికి మాత్రం అంతర్జాతీయంగా పెరుగుతున్న ప్రాముఖ్యతకు నిదర్శనం. మొత్తంగా చెప్పాలంటే పశ్చిమ ఆర్మీ కమాండ్ను అమెరికా అత్యున్నత సైనికాధికారులు సందర్శించడం భారత సైనిక శక్తికి అంతర్జాతీయ గుర్తింపుగా మారింది. అదే సమయంలో పాకిస్తాన్కు ఒక గట్టి హెచ్చరికగా కూడా నిలిచింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లో భారతదేశం కీలక పాత్ర పోషించబోతుందనే విషయాన్ని ఈ పర్యటన స్పష్టంగా తెలియజేసింది. ప్రపంచ శక్తి కేంద్రాలు మారుతున్న ఈ కాలంలో భారతదేశం తన స్థానాన్ని మరింత బలంగా స్థిరపరచుకుంటున్న దశలో ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.